పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని యష్ దయాల్ పై కేసు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్రికెటర్ యష్ దయాల్ తనను పెళ్లి చేసుకుంటారని నమ్మించి మోసం చేసి లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆరోపించింది. బాధితురాలు మాట్లాడుతూ ఆర్సీబీ స్టార్ బౌలర్ యష్ దయాల్తో తాను 5 సంవత్సరాలు రిలేషన్లో ఉన్నానని, అయితే ఆ సమయంలో తను శారీరకంగా మానసికంగా వేధించాడని మహిళ సంచలన ఆరోపణలు చేశారు. గత శనివారం తొలిసారిగా ఆరోపణలు రాగా యష్ దయాల్కు చాలామంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడం కలకలం రేపుతుంది. దైనిక్ భాస్కర్ ప్రకారం యూపీలోని గజియాబాద్కు చెందిన ఓ మహిళ చీఫ్ మినిస్టర్ ఆన్లైన్ గ్రీవెన్స్ పోర్టల్ IGRS ద్వారా క్రికెటర్ యష్ దయాల్పై ఫిర్యాదు చేశారు. అతడికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఫిర్యాదుపై స్పందించిన గజియాబాద్ పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఆర్సీబీ పేసర్ యష్ దయాల్కు నోటీసులు పంపారు. యష్ దయాల్కు ఈ మహిళతో సోషల్ మీడియా ద్వారా పరిచయం కాగా వారి మధ్య చాటింగ్ ప్రారంభమైందని ఇదే నివేదికలో పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో కలిసినట్లు తెలిపింది. ఈ మహిళ యష్ దయాల్ కుటుంబంతో సైతం క్లోజ్గా ఉండేదని, వారి ఇంటికి కూడా వెళ్ళానని చెబుతుంది. ఆమె గతంలో ఎడ్టెక్ కంపెనీలో జాబ్ చేసింది. అయితే యష్ దయాల్ తండ్రి మాత్రం ఆరోపణలు చేసిన మహిళను గుర్తించడానికి నిరాకరించారు. ఫిర్యాదు చేసిన మహిళ మాట్లాడుతూ తాను ఫిబ్రవరి 2025లో ఆర్సీబీ ఆటగాడి వివాహ వేడుకలో పాల్గొన్నానని తెలిపింది. అప్పుడే యష్ దయాల్ నిశ్చితార్థం గురించి చర్చ జరిగింది. తనతో రిలేషన్లో ఉన్న సమయంలోనూ అతడు పలువురు మహిళలతో రిలేషన్లో ఉన్నాడని ఆమె చెప్పింది. ఏప్రిల్ 17న తనకు మరో మహిళ నుండి ఫోన్ వచ్చిందని, యష్ దయాల్ తనతో రిలేషన్లో ఉన్నట్లు ప్రూఫ్స్ ఉన్నాయని పేర్కొంది. మరో 3 మహిళలు కూడా క్రికెటర్పై ఇలాంటి ఆరోపణలు చేయడంతో హాట్ టాపిక్ అవుతుంది. దైనిక్ భాస్కర్ ప్రకారం ఆ మహిళ మాట్లాడుతూ అధికారం, డబ్బు, పరపతి ద్వారా ఈ కేసును నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారు. నాకు భారత న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. అతను నన్ను మోసం చేస్తున్నాడు. అతడి కుటుంబ సభ్యులు నాతో తప్పుగా ప్రవర్తించడంతో నేను చట్టాన్ని ఆశ్రయించాను అని పేర్కొంది. 2022 IPL ఫైనల్ సందర్భంగా ఆమె యష్ దయాల్ కుటుంబంతో కలిసి నరేంద్ర మోడీ స్టేడియంలో కనిపించింది. ఆ ఫైనల్లో గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఆ తర్వాత ఆ జంట జూన్లో యష్ దయాల్ సోదరి స్నేహితుడితో కలిసి ఊటీ వెళ్లి వెస్ట్రన్ వ్యాలీ రిసార్ట్లో స్టే చేశారు. ఆ ట్రిప్లో తీసుకున్న ఫోటోలను సైతం ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. యష్ దయాల్ దేశావళి క్రికెట్లో ఉత్తరప్రదేశ్కు, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఎడమ చేతి వాటం ఫేస్ బౌలర్.